లెట్స్ బ్రేకప్ క్రాంతి. జోకా? ఇలాంటి విషయాల్లో జోక్ చేయాల్సిన అవసరం నాకు లేదు. అరే మొన్న జరిగిన గొడవకి ఆల్రెడీ సారీ చెప్పినా కదా. ఇట్స్ నాట్ అబౌట్ సారీ క్రాంతి. అరే ఇంతకుముందు నీతో ఫ్రీగా ఉన్నంతలాగా ఇప్పుడు ఉండలేకపోతున్నాను. నీతో ఏదైనా చెప్పాలన్నా భయం వేస్తుంది. భయం వేస్తుందని రీజన్ చెప్పి నన్ను వదిలేస్తున్నావు అంతేనా? చూసావా ఇప్పుడు కూడా ఎంత త్వరగా కోపడుతున్నావో. అసలు నన్ను అర్థం చేసుకోవడానికే ప్రయత్నించట్లేదు. అరే నువ్వే నాకు అర్థమయ్యేలాగా చెప్తలేవు. ఆర్గ్యుమెంట్స్తో డౌట్స్తో ఈ రిలేషన్షిప్లో ఉండే కన్నా ఈ రిలేషన్ని కట్ చేసుకోవడమే బెటర్. సరే నువ్వు డిసిషన్ తీసుకున్నాక నేనేం చేస్తా? ఓకే లెట్స్ బ్రేకప్. ప్రేమలో పడడం చాలా ఈజీ, కానీ అదే ప్రేమని మర్చిపోవడం కష్టం, చాలా కష్టం. అమ్మాయిలు ఈజీగా మూవ్ ఆన్ అయిపోతారు, కానీ అబ్బాయిలకు టైం పడుతుంది, లైఫ్ లాంగ్ టైం పడుతుంది. అయినా మర్చిపోతారన్న గ్యారంటీ లేదు. పది రోజులైంది మేం బ్రేకప్ చెప్పుకొని. తను ఎలా ఉందో కనుక్కోవడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను ఎలా ఉన్నానో తెలుసుకోవడానికి తను కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. తన కోసం సిగరెట్ ఆపేశాను, కానీ మళ్ళీ ఇప్పుడు తన వల్లే స్టార్ట్ చేస్తున్నా. ఇంకా తన జ్ఞాపకాలతో బతకలేకపోతున్నా. తనని మర్చిపోవడానికి ఈ సిగరెటే నా మొదటి అడుగు. ఏంట్రా మళ్ళీ సిగరెట్ స్టార్ట్ చేసావా? అవును. నేను ఇప్పుడే కీర్తి కాల్ చేసి చెప్తాను. రై అవసరం లేదు. అదేంటి? మాకు బ్రేకప్ అయింది, నాకు చెప్పుకోవాలని లేదు. వాట్? ఎప్పుడు? 10 days అయింది. అదేంటి కనీసం ఒక మాటనే చెప్పలేదేంట్రా? చెప్తే బీక్తోరా? అది కాదురా, మీరిద్దరు మంచి పేరు అనుకున్నా, కానీ మీరు విడిపోతారని అసలు. బయటికేం చూసినప్పుడు అందరికి మంచిగానే కనిపిస్తుంది, దాని లోపల పోతేనే తెలుస్తుంది లోతు. పిచ్చి పిచ్చిగా మాట్లాడకరా. అసలు ఏమైంది మీ ఇద్దరికి? చెప్పాను రా, చెప్పా. ఎందుకు చెప్పాలైనా? నా పర్సనల్ లైఫ్ రా అది, వదిలేయి. ఓ పర్సనలా? ఓకే ఓకే సరే. ఇప్పుడు మీరు తనకి నచ్చని సిగరెట్ మళ్ళీ స్టార్ట్ చేయడం వల్ల తనని మర్చిపోవచ్చు అనుకుంటున్నాను, అంతేనా? అవును. ఓకే సూపర్ సార్, వాట్ ఏ డెసిషన్. థ్యాంక్ యూ. నిన్ను నువ్వు మోసం చేసుకోకరా, నువ్వు తనని మర్చిపోలేవు. మర్చిపోతా, ఖచ్చితంగా మర్చిపోతామని నేను. ఈరోజు నుంచి ఆమెకి ఇష్టం లేని పనులన్నీ చేస్తా. నీకు విషయం తెలుసా? ఆల్రెడీ ఆమె ఫోటోలన్నీ డిలీట్ చేసిన, సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నీ బ్లాక్ చేసిన, ఆమె ఇచ్చిన గిఫ్ట్లు కూడా అన్నీ వాడేసిన. ఆమె థాట్ కూడా నా మైండ్లో లేదు. ఐ మూవ్డ్ ఆన్. మరి తను ఇచ్చిన డ్రెస్సింగ్కి ఎందుకు వేసుకున్నావురా? ట్రై చేస్తున్నారా? చాలా ట్రై చేస్తున్నా, నా వల్ల అయితే లేదురా. 10 days అయిందిరా, ఎన్నో యుగాలకు కనిపిస్తుంది తెలుసా? రే ఊరుకో. ఆమెను మర్చిపోవాలిరా, ఎంత కష్టమైనా సరే ఆమెను మర్చిపోవాలి. ఇంకో విషయం తెలుసా? మా మధ్యలో ఎప్పుడు గొడవ వచ్చినా కానీ మేము ఇంత డిస్టెన్స్లో ఎప్పుడు లేము. ఎప్పుడు ఆమె వచ్చి మాట్లాడుతుంది, కానీ నాకు తెలిసి ఏమనిపిస్తుంది తెలుసా? ఆమె మూవ్ ఆన్ అయిపోయి ఉంటుంది.